హరిహర వీరమల్లుగులో డాన్స్ కి కంపోజ్ చేసినటువంటి డాన్స్ మాస్టర్ అయినటువంటి గణేష్ మాస్టర్ మన దగ్గర ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి విశేషాలను గణేష్ మాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, గణేష్ గారు, సినిమా రిలీజ్ అవుతుంది, ఎలా ఉంది? అసలుకి చాలా సంవత్సరాల నుంచి అందరం వెయిట్ చేస్తున్నారు. మీరు పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారికి మంచి హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన సినిమాలకి మీరు ఎప్పటి నుంచో డాన్స్ కంపోజ్ చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. యాక్చువల్గా సార్ చేయడం అనేది ఒక అదృష్టం. సో నేను ఆ అదృష్టాన్ని చాలా రోజుల నుంచి అనుభవిస్తున్నా. సో స్పెషల్ థ్యాంక్స్ టు పవన్ సార్. ఎస్, ఇందులో ఏవే పాటకి మీరు డాన్స్ కంపోజ్? కొల్లగొట్టిన సాంగ్ కి అండ్ మాట వినాలి, రెండు పాటలకి. ఎస్. సో ఈ రెండు పాటలకు అంటే ఎన్ని రోజులు షూట్ జరిగింది ఏంటి? ఒక సాంగ్ ఏమో 6 days జరిగింది, ఒక సాంగ్ 3 days జరిగింది. ఇప్పుడు పవన్ గారితో ఎన్ని సినిమాలకు మీరు వర్క్ చేశారు? అన్ని చేస్తాను, గబ్బర్ సింగ్ నుంచి అన్ని చేస్తాను. గబ్బర్ సింగ్ అన్ని నుంచి చేసుకుంటూ వస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే గబ్బర్ సింగ్ కి ఇప్పుడు హరిహర వీరమల్లకి తేడా ఏంటంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సో ఒక అధికార పొజిషన్ లో ఉన్నప్పుడు కొంత ఇది ఉంటుంది కదా, మీకు ఎలా అనిపించింది? సో సార్ యాక్టర్ ఉన్నప్పుడు నాకు ఛాన్స్ ఇచ్చాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అయినాక కూడా నాకు ఛాన్స్ ఇచ్చారు. సో అది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎస్. సో అదే నాకైతే దొరికింది అదృష్టం. పవన్ గారు ప్రతి సినిమా మీరు చేస్తున్న వర్క్ చేస్తుంటే ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ అండి. సార్తో చేయడం అనేది ఒక పెద్ద గొప్ప అచీవ్మెంట్ లాగా ఉంటది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్తో. పవన్ గారి ఫ్యాన్స్ ఏంటంటే స్టెప్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, మీరు డిఫరెంట్ స్టెప్స్ చేస్తున్నారు. ప్రతి సినిమా కంపోజింగ్ ఉందంటే పవన్ గారి డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఎలాంటి డిఫరెంట్ స్టెప్స్ ఎక్స్పెక్ట్ చేసి? మీరు సాంగ్ చూస్తారు కదా, కొల్లగొట్టిన అది కొంచెం పీస్, అది థియేటర్ లో చూడండి, అదిరిపోద్ది. ఆ సాంగ్ తగ్గట్టు ఉంటది. నెక్స్ట్ ఓజీ కూడా మీరు చేస్తున్నారా? చేస్తారు. ఓజీలో ఎన్ని సాంగ్స్ లేవు, ఓజీలో అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. నెక్స్ట్ సినిమాలు ఉంటే చేస్తాం డెఫినెట్. అంటే ఓన్లీ యాక్షన్ మూవ్మెంట్ లాగా అలాగే ఓజీలో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి అన్ని, అవేం తక్కువ ఉండవు, అది వేరే రేంజ్. సో ఇప్పుడు స్టేజ్ మీద పవన్ గారికి ఎలా మీరు వెళ్తారు స్టేజ్ పైకి, ఎలా ఏం మాట్లాడబోతున్నారు, ఏంటి స్పీచ్? ఏముంది, సార్ గురించి చాలా హ్యాపీగా పెద్ద థ్యాంక్స్ చెప్తా సార్, అంతే. అసలు పవన్ కళ్యాణ్తో ఆయనతో పని చేయాలంటేనే ఒక అదృష్టం ఉండాలి. కానీ మీకు వరుసగా ఇలా చేస్తున్నారంటే మీరు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. మీలో ఎంత టాలెంట్ ఉంది, ఆయన టాలెంటెడ్ గా ఎంకరేజ్ చేస్తుంటారు. ఎస్, టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారండి, అంతే. ఎవరు ఎక్కడి నుంచి ఇదేం ఉండదు. ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి నాకు అవకాశాలు ఇస్తూ, నన్ను ప్రోత్సహిస్తూ, నన్ను ఈ స్టేజ్ లో నిలబెట్టాడు సార్. ఎస్. సో సార్ వల్ల నేను ఒక స్టేజ్ లో ఉన్నాను, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, అందరం చాలా బాగుంది. ఇప్పుడు స్టేజ్ మీద మీరు ఏ సాంగ్ పెర్ఫార్మ్ చేయబోతున్నారు? మరి పర్ఫార్మెన్స్ ఏం లేవు, జస్ట్ నేను కూడా అందరిలాగా వచ్చాను. ఏమన్నా జరగచ్చు, చెప్పలేము. ఎందుకంటే పవన్ గారి ఫ్యాన్స్ ఆ డాన్స్ కంపల్సరీ మీతో చేయించాలి అనుకుంటుంటారు. వేయమంటారు, యాంకర్ సోమా కూడా కంపల్సరీ అడుగుతారు. లేదు గణేష్ మాస్టర్ వేయటమే, అంతే. అడిగినప్పుడే వేయటమే, అంతే. ఓకే. సో నేను స్పెషల్ థ్యాంక్స్ టు పవన్ సార్ కి అండ్ మై బాస్. సినిమా ఎలా వచ్చింది సార్? మీకు తెలిసి ఉంటుంది. సినిమా బాగా వచ్చిందండి, అదిరిపోయింది. ట్రైలర్ మీలాగానే సేమ్. సినిమా నేను కూడా చూడలేదు కదా, నేను సాంగ్స్ వరకే. సో ట్రైలర్ ని చూసి అంచనాలు వేసేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది సినిమా. యాక్చువల్లీ 2 పార్ట్స్ కదా, పార్ట్ 1 కి 2 పాటలు వచ్చేసి, పార్ట్ 2 కూడా ఉంది. సో దానికి కూడా సాంగ్స్ ఉన్నాయి. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చేస్తాము. నిన్నప్పుడు డెఫినెట్ గా చేస్తాం. అయితే పార్ట్ 2 కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. మంచి స్టెప్స్, మంచి సాంగ్స్ అన్ని ఇవన్నీ కూడా డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. మీరు ఏమనుకుంటారో దాన్ని మించే ఉంటాయి. మీ అందరు పవన్ గారి ఫ్యాన్స్ ఇప్పుడు మీరు చూసింది గణేష్ మాస్టర్ గారిని చూసి